వాక్యం వినడానికి ఆసక్తితో చేరవచ్చిన వారందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలుపుతున్నాను. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలంలో కూడా మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆత్మీయంగా సిద్ధపడే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ మాటలను ధ్యానించడానికి మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి. ఏ మాటలైతే నాయన మా ఆత్మీయ స్థితిని బలపరచగలవో, మా ఆత్మీయ జీవితాలను మీకు మరింత దగ్గర చేయగలవో ఆ మాటల చేత తండ్రి మా పరిస్థితులను మార్చుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను పంచుకుంటూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను వాడుకోమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీమూర్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారిలో కొందరిని దేవుడు పేర్లతో సహా ప్రస్తావించి రాయించాడు. మరికొందరిని పేర్లు రాయించకపోయినా వారి తీరు ఎలాంటిదో, వారి జీవిత శైలి ఎలాంటిదో, వారు బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో కేవలం బ్రతుకు మాత్రమే రాయించాడు. కానీ క్రైస్తవ సమాజంలో ఎప్పటి నుంచో ఒక ఆలోచన బయటకు వస్తూ ఉంది. ఏంటి ఆలోచన అంటే, బైబిల్లో పేరు రాయబడని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారంటే దేవునికి ఇష్టం లేదు. పేరు రాయకుండా జీవితం రాయబడిందే, ఆ పేరు రాయబడిన స్త్రీలంటే దేవునికి అసహ్యం. అందుకని పేరు రాయించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మనం ఆగి ఆలోచన చేద్దాము. యెజబేలు స్త్రీనా పురుషుడా? చెప్పాలి. టిఫిన్ చేశారా? పర్లేదు, స్పందించండి. యెజబేలు పురుషుడా స్త్రీనా? స్త్రీనే. పేరు రాయబడిందా రాయబడలేదా? రాయబడింది కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు ఈ యెజబేల్ అనే స్త్రీ దేవుడికి ఇష్టం ఉండి పేరు రాయించాడా, ఇష్టం లేకుండా కూడా పేరు రాయించాడా? ఇష్టం లేదు. ఆవిడ జీవితాన్ని చూస్తే నీచమైన స్త్రీలలో మొట్టమొదటి స్థాయిలో ఎవరు కనపడతారా అంటే యెజబేలే కనపడుద్ది. నీచాతి నీచమైన స్త్రీ, దేవునికి అసహ్యాన్ని పుట్టించినటువంటి స్త్రీ. మరి అలాంటి స్త్రీ పేరు ఎందుకు రాయించాడు? ఇష్టం లేని వాళ్ళ పేరు కదా రాయించకుండా ఉండాలి. పేరు రాయించాడంటే ఇష్టం ఉందని అర్థం. మరి క్రైస్తవ సమాజంలో అనుకుంటున్న విధంగా ఆలోచిస్తే, అంటే యెజబేల్ అనే స్త్రీ పేరు రాయబడినా ఆవిడంటే దేవునికి ఇష్టం లేదు అని బ్రతుకును చూసినప్పుడు తెలుస్తుంది. అలాగే యెఫ్తా గారి కుమార్తె, ఆవిడ పేరేంటి తెలీదా? గుర్తులేదా? మర్చిపోయారా? రాయబడలేదు. మరి యెఫ్తా గారి కుమార్తె పేరు ఎందుకు రాయించలేదు దేవుడు? ఆవిడంటే ఇష్టం లేదా? అలా చెప్పడానికి సరిపోం ప్రియులరా మనం. ఎందుకంటే దేవుని సేవ కొరకు తనను తానే సమర్పించుకున్న ఒక యుక్త వయసు కలిగిన స్త్రీ ఆవిడ. అయినా పేరు రాయించలేదు, కానీ బ్రతుకు ఎలాంటిదో రాయించాడు. బైబిల్లో కొంతమంది పేర్లు రాయబడడానికి కారణం ఏంటి అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు వారిని అని కాదు, పరిస్థితిని బట్టి రాయించాడు. కొంతమంది స్త్రీలను ఎందుకు రాయించలేదు వాళ్ళ పేర్లు అంటే వాళ్ళంటే ఇష్టం లేకనో కాదు, పరిస్థితిని బట్టి ఎవరి పేరు ఎంతవరకు రాయిస్తే సమాజానికి అవసరమో, ఎవరి పేరు ఎంతవరకు సమాజానికి అవసరం ఉంటుందో అంతవరకే రాయించాడు. దేవుడు రాయించిన వాటి గురించి, దేవుడు చెప్పని వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించుకొని మనం ఎక్కువగా బాధపడిపోవాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ ఉదయకాలంలో మనము కూడా పేరు రాయబడని ఒక స్త్రీని గూర్చి ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈ స్త్రీలో మనం ఏం నేర్చుకుంటామయ్యా ఒక్క మాటలో అంటే,
ఈరోజు బైబిల్లో అనేక మంది స్త్రీల పేర్లు మనం పెట్టుకుంటున్నాం, అవునా? లూదియా అనే పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. శారా అనే పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అంటే బైబిల్లో భక్తులు కలిగిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ పేర్లు పెట్టుకున్న మనందరము ఈ పేరు రాయబడిన స్త్రీని చూసి చాలా విషయాలు నేర్చుకుందాం. ఎవరు ఆ స్త్రీ అంటే, కొంత వెనక్కు వెళ్ళి మనం ఆలోచించగలిగితే, రాజులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలం అది. రాజులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తూ ఉండగా ప్రవక్తలు దేవుని మాటలను మోసుకుంటూ రాజుల దగ్గరకును సమాజం దగ్గరకును మనుషుల దగ్గరకును ప్రయాణం చేస్తున్న పరిస్థితి. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే, ఎలీషా అనేటటువంటి ఒక ప్రవక్త, ఒక దైవజనుడు సమాజం మధ్య ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్న రోజులు. ఎలీషా గారి టైం టేబుల్ ఎలా ఉంటుందయ్యా అంటే, ఎక్కడ పరిచర్య చేయాలి అన్న ముందుకు వెళ్ళిపోయేవాడు. తన గురువు ఏలియా గారు ఎంత గొప్పగా పరిచర్య చేశాడో అంతే గొప్పగా పరిచర్య కొరకు అడుగులు వేసినటువంటి మనస్తత్వం ఎలీషా గారిది. ఇప్పుడు ఎలీషా గారు అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త పరిచర్య చేసుకుంటూ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణానికి రావడం జరిగింది. ఏ పట్టణం అది అని మనం ఆలోచిస్తే చూద్దాం ఒక వచనాన్ని. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, ఎక్కడికి వచ్చాడు ఆయన? ఇప్పుడు చాలా ప్రాంతాలు తిరుగుతూ షూనేము అనే ఒక పట్టణానికి వచ్చాడు. ఈ పట్టణం దగ్గర మనం కొంచెంసేపు ఆగగలిగితే, ఇజ్రాయేల్ దేశంలో ఒక చిన్న పట్టణమే ఈ షూనేము పట్టణం. షూనేము అనగానే పెద్ద పట్టణం అనుకోకండి, చాలా చిన్న పట్టణం, ఒక పల్లెటూరు లాంటి పట్టణం. అప్పటికున్న పరిస్థితులను బట్టి ఒక చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణానికి ఎలీషా గారు రావడం జరిగింది సువార్త పరిచర్య కొరకు. రాగానే ఏం జరుగుతుందట? అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక. ఇప్పుడు షూనేము పట్టణంలో ఎలీషా గారు అడుగు పెట్టగానే ఆ పట్టణంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు, షూనేమీయురాలు అని కొన్నిసార్లు కనపడుతూ ఉన్నా పట్టణం యొక్క పేరును బట్టి ఆ పేరుతో ప్రస్తావించారు, కానీ ఆ స్త్రీ పేరైతే రాయబడలేదు. ఇప్పుడు షూనేము పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఘనురాలైన స్త్రీ అని. అంటే ఆ స్త్రీని ఏమని సంబోధిస్తున్నాడు దేవుడు? ఆవిడ ఘనురాలు అని మాట్లాడాడు. ఒకసారి ఆలోచించండి, ఏ విషయంలో ఘనురాలు ఆవిడ? మంచి పేరు కలిగిన విషయంలో ఘనురాలు అయి ఉంటుందా? అయ్యుండొచ్చు. బాగా డబ్బు సంపాదించడంలో ఘనురాలు అయి ఉంటుందా? అయ్యుండొచ్చు. మంచి సుఖభోగాలు అనుభవిస్తూ ఒక ధనవంతుల స్థితిలో ఉన్నటువంటి స్త్రీ అయి ఉంటుందా? అయ్యుండొచ్చు. బహుమంది పనివారుని కలిగిన స్త్రీ అయి ఉంటుందా? అది కూడా అయ్యుండొచ్చు. కానీ వీటన్నిటినీ చూసి ఆవిడ ఘనురాలని మాట్లాడట్లేదు దేవుడు. ఇవన్నీ ఎవరు చూస్తారు? మనుషులుగా మనం చూస్తాం. ఆవిడ పేరు ఎలాంటిది, ఆవిడ ఊరు ఎలాంటిది, ఆవిడ పరిస్థితి ఎలాంటిది, ఆవిడ ఎంత సంపాదించింది, ఎంత వెనకేసుకుంది, ఇవన్నీ మనుషులు చూస్తాం. మనం చూసి దాన్ని బట్టి అంచనా వేస్తాం. కానీ దేవుడు మనుషులు చూసే వాటిని చూసి లెక్కగట్టడు. మరి దేనిని చూసి ఘనురాలు ఈవిడని మాట్లాడుతున్నాడు? ఆమెలో ఉన్న భక్తిని చూసి మాట్లాడుతున్నాడు. ఈ చిన్న పట్టణంలో బ్రతుకుతున్న, ఘనంగా బ్రతుకుతుంది ఈవిడ నా కొరకు అని. దైవికమైన భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో ఘనురాలుగా పేరు పొందిన స్త్రీ ఆవిడ. ఇప్పుడు ఎలీషా గారు రాగానే వెంటనే ఆయనకు ఎదురుపడి ఆయన అడుగుతుంది కదా, అయ్యా మా ఇంటికి భోజనానికి రండి. ఆ మాటేనా అడిగింది? మా ఇంటికి భోజనానికి రండి అని బలవంతం చేసిందట. అంటే ఒకసారి వదిలేసి, ఒకసారి అడిగి వస్తారండి మరి భోజనం చేయడానికి వస్తారా రారా అని అడిగి వెళ్ళిపోలే. ఎవరైనా క్యాజువల్గా భోజనానికి రమ్మని పిలిచారనుకోండి, సేవకులు అనే మాట ఏంటి? వచ్చేస్తాం పదండి, మీ వెనకాలే ఉంటాం మేము అంటారా? పర్లేదండి మేము చేసేసామండి, మాకు అవసరం లేదండి, మాకు ఇప్పుడు ఆకలిగా లేదండి, ఏదో ఒకటి చెప్తాం.
కానీ 1కి 4 సార్లు అడిగేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు ఈవిడ కూడా బలవంతము చేసిందని మాట్లాడుతున్నాడు. అంటే ఎన్నిసార్లు అడిగిందో. ఒక మంచి స్థితిలో ఉన్న ఆవిడ అన్నిసార్లు అడగాల్సిన అవసరం ఉందా? కానీ అడిగింది. ఎందుకు అడుగుంటుంది? ఎందుకంటే ఎదుటి మనిషికి లేక దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం అన్నది ఎంత గొప్పదో ఆవిడికి తెలుసు కాబట్టి అడిగింది. పౌలు గారు కూడా పత్రికను రాస్తూ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఏమంటున్నాడు ఆయన? సహోదర ప్రేమ, తోటి సహోదరుని ప్రేమించే విషయంలో అది అలానే ఉండనివ్వండి. ఆ ప్రేమ స్థిరముగా, నిలకడగా, నిలవరముగా అలానే ఉండనివ్వండి అని మాట్లాడుతున్నాడు. ఏం చేస్తే సహోదరుడి మధ్య ప్రేమ ఐక్యత పెరుగుతుందయ్యా అంటే కింద అంటున్నాడు కదా వెంటనే, ఆతిథ్యము చేయమరువకుడి. దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఏమన్నాడు? తోటి సహోదరుడి పట్ల ప్రేమ అనేది ఎలా పెరుగుతుందయ్యా అంటే ఆ మనిషిని గౌరవించడం వల్ల పెరుగుతుంది, ఆ మనిషికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల పెరుగుతుంది. అది మీరు మర్చిపోకండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పూర్వం చరిత్రలో దేవదూతలని తెలియకుండానే దేవుని తరపున వచ్చిన దేవదూతలకు భోజనం పెట్టిన దాఖలాలు కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి అబ్రహాము గారు, దేవదూతలు అలా వస్తూ ఉంటే ఎవరో కూడా తెలియకుండానే ఎదురుగా వెళ్ళిపోయి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈరోజు మా ఇంట్లో మీరు చేయి కడగండి, మా ఇంట్లో భోజనం స్వీకరించి వెళ్ళండి, మేము ఇచ్చే ఆతిథ్యాన్ని పొందుకోండి అయ్యా అని బ్రతిమాలి తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకు? దైవికమైన భక్తి కలిగిన వారి ఆలోచన విధానం అలా ఉంటుంది. లోతు గారు కూడా దేవదూతలు ప్రొద్దుగూకు వేళ అలా వెళ్ళిపోతూ ఉంటే బతిమిలాడి ఇంట్లో భార్య సహకరించకపోయినా, వంట చేయదని ఆల్రెడీ తెలిసిపోయినా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి విందు చేసి పంపించాడు లోతు. ఎందుకు? దైవికమైన భక్తి కలిగిన వారు అలా ఆలోచిస్తారన్నమాట. అంటే తెలియకుండానే దేవుని తరపున వస్తున్న మనుషులు వీళ్ళు అనే అవగాహన లేకుండానే ఒకనాడు అబ్రహాము, లోతు దేవుని తరపున వచ్చిన వారికి విందు చేశారు. తద్వారా తర్వాత మీరు ఆలోచించండి, భక్తి స్థాయిలో దేవుని దగ్గర ఒక ఉన్నతమైన స్థాయిని సంపాదించుకున్నారు వారు. ఇప్పుడు అదే ఆలోచన విధానంతో ఈ షునేము పట్టణానికి చెందిన స్త్రీ కూడా ఆలోచిస్తుంది. ఎలీషా గారు కనిపించగానే, అయ్యా మా ఇంటికి అడుగు పెట్టండి, ఒక దైవజనుడిగా మీరు మా ఇంట్లో కాలు పెడితే చాలు, మేము ఇచ్చే ఆతిథ్యాన్ని పొందుకోండి, మేము ఏది పెట్టినా సరే తినేటటువంటి ఒక చక్కని మనస్తత్వాన్ని మీరు చూపించండి అయ్యా అని బతిమాలి ఇంటికి తెచ్చుకుంది ఆవిడ. అంటే ఆతిథ్యం చేసే విషయంలో ఆ స్త్రీకున్న గొప్ప మనసు మనం ఈరోజు ఆలోచించాలి. మొహమాటం కొద్దీ చేయట్లా, ఏదో ఫార్మాలిటీగాను వదిలిపెట్టట్లా. ఒక దైవజనుడిగా నువ్వు నా ఇంట కాలు పెడితే చాలయ్యా అనుకునేటటువంటి మనస్తత్వం ఆనాడు గనురాలుగా పేరు పొందుకున్న స్త్రీలో కనపడుతూ ఉంది. ఇంకా ఏం చేసిందో చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనమా? కాగా 8వ వచనమ్మా. బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. చాలు. ఇప్పుడు ఆవిడ బలవంతం చేయడం వల్ల భోజనానికి వచ్చిన తరువాత ఇంక ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినా, ఎప్పుడు షునేము పట్టణంలో కాలు పెట్టినా ఈవిడ ఇంటికి వచ్చి పరామర్శించి ఆవిడిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేసి వెళ్ళిపోయేవాడు. అంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆ స్త్రీ ఇంట్లో కాళ్ళు కడుక్కొని చేయి కడుక్కొని భోజనం చేసి వెళ్ళేటటువంటి ఒక అలవాటు ఎలీషా గారిలో కనపడుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు జరిగిందో మనకు తెలియదు, కానీ ఆయన అనేక సార్లు ఆవిడింటికి భోజనానికి వచ్చాడు, భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతూ ఉండగా వెంటనే ఈ స్త్రీకి వచ్చిన ఆలోచన ఏంటో చూద్దాం ఒకసారి. 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, ఎవరిని చూచి అంటే భర్తను చూసి ఏమని అంటుందట, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి
భక్తి గల దైవజనుడని నేనెరుగుతును. చాలు. ఇప్పుడు భోజనం చేయడానికి దైవజనుడు వచ్చి భోజనం చేసి మరలా కొంతసేపు ఉండి మరలా వెళ్ళిపోయే ఆ కొంచెం సమయంలో, ఆ కొంచెం గ్యాప్లో ఈ స్త్రీకి ఏమర్థమైంది? ఎలీషాలో ఉన్న భక్తి ఎలాంటిదో అర్థమైంది. ఎదుటి వాళ్ళ భక్తి స్థాయిని అంచనా వేయాలి అంటే మన దగ్గర కూడా ఎంతో కొంత భక్తి ఉండాలి. లేకపోతే భక్తిగా ఉండే వాళ్ళని మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఎలీషా గారి ఇంటికి 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోయేటప్పటికీ ఆయన ఎంతటి భక్తిపరుడో, ఎంతటి దైవభక్తి కలిగిన వాడో అర్థమైందని భర్తతో మాట్లాడుతూ ఉంది. ఈ విషయంలో ఒకసారి మనం ఆగి ఆలోచిద్దాము. భర్తతో ఏ విషయం మాట్లాడింది ఆవిడ? దైవజనుడిలో ఉన్న భక్తిని గూర్చిన విషయాలు మాట్లాడుతుంది. పలానా దైవజనుడు మంచివాడు, పలానా దైవజనుడు వాక్యం ప్రకారంగా బతుకుతున్నవాడు, పలానా దైవజనుల్లో నిజమైన భక్తి నేను చూశాను, భక్తిపరుల్లాగా నాకు కనిపించాడు అని భర్తతో మాట్లాడుతుంది. అంటే ఒక దైవజనుల్లో ఉన్న భక్తిని గురించి భార్యాభర్తలు సంభాషించుకుంటున్నారు, పంచుకుంటున్నారు. వారిరువురు ఆలోచన చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో క్రైస్తవ స్త్రీలకు ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. నేటి సమాజంలో దైవజనులుగా పేరు పొందుతూ దైవజనులుగా రోజు రోజుకి అడుగులు వేస్తున్న వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. అవునా? అవును. కానీ అందరినీ మనం నమ్మడానికి లేదు సుమి. నేను దైవజనుండండి అని ఒక బ్యాగ్ వేసుకుని బైబిల్ పట్టుకొని వస్తే తలుపు తీసి ఇంటికి ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఇప్పుడున్న కాలంలో లేదు. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఇంటిలో యజమానులు లేనప్పుడు, ఇంటిలో భర్త లేనప్పుడు ఒక దైవజనుడు కానివ్వండి, ఎవరైనా సరే ముక్కు మొహం తెలియని మనిషిని ఇంటికి వస్తే నువ్వు తలుపు తీసి లోపలికి రమ్మని ఆహ్వానించి కూర్చోబెట్టకు. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది స్త్రీలు వారిలో ఉన్న భక్తిని చూపించడానికి ఒక సేవకుడు ముక్కు మొహం తెలియని వ్యక్తి రాగానే వెంటనే వాళ్ళ పాదాల దగ్గర పడిపోయి పని మనుషుల్లో వెట్టి పనులు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ అందించుకుంటూ, ఒక్క మాటలో చెప్పాలి అంటే కొన్నిసార్లు వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసేసుకుంటున్నారు. అవగాహన లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఇతను నిజంగా భక్తి కలిగిన వాడేనా, ఇతను నిజంగా దైవికమైన ఆలోచనలతోనే వచ్చాడా, ఇతను నిజంగానే ఆత్మీయ స్థితిలో ఎదిగిన మనిషేనా అనే ఒక అవగాహన లేకుండా, ఒక జ్ఞానం లేకుండా, ఒక వివేకం అనేది లేకుండా వాళ్ళకు పనులన్నీ చేసి పెట్టేసి వాళ్ళు మంచివాళ్ళు కాదనుకోండి, ఏంటి మీ జీవితం? సమాధానం చెప్పుకోలేము. బ్రతుకు పాడైపోయిన తర్వాత నువ్వెన్ని సమాధానాలు చెప్పినా చెల్లవింకవే. అందుకే నేటి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంటి యజమాని లేనప్పుడు మీరు బయట వ్యక్తిని లోపలికి రమ్మని ఆహ్వానించడానికి ఆలోచించి అడుగులు వేయండి. షునేమీరాలు చేస్తుంది కూడా అదే. 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోగానే భర్తతో మాట్లాడుతుంది కదా, ఇతడు నిజంగా భక్తిపరుడు, ఇతడు నిజంగా దైవికమైన ఆలోచనలు కలిగిన వాడే, ఇతను మనం నమ్మొచ్చు, ఇతనిలో ఆత్మీయత నేను చూశాను అని భర్తతో మాట్లాడుతుంది. చాలామంది భార్యలకున్న అలవాటు ఏంటంటే చర్చిలో జరిగిన విషయాలు కూడా ఇంటికెళ్ళి భర్తతో చెప్పరు. పలానా పాట పాడారనో, పలానా వాక్యం చెప్పారనో, పలానా బలమైన మాటలు మాట్లాడారనో, లేక సండే స్కూల్లో పిల్లలు ఎలా ప్రదర్శించారనో, బైబిల్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు చెప్పరు. అన్నీ చెప్పుకుంటారు. చీర కావాలంటే చెప్తాం, నగలు కావాలంటే చెప్తాం, ఇంట్లో సరుగులు అయిపోయాయి అనుకోండి చెప్తాం, పిల్లల మాట వినట్లేదు అనుకోండి చెప్తాం, పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టేశారు అనుకోండి చెప్తాం, అన్నీ చెప్తాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పం. మనం 2-3 సార్లు చెప్దాము అనుకున్నాం, ఆయన వినలేదనుకోండి ఇక 3వసారి అసలు ప్రయత్నించాం. కానీ షునేమీరాలు చూడండి, తన భర్తతో మాట్లాడుతుంది. ఏమండి, మన ఇంటికి వచ్చినవాడు మంచివాడు, దైవజనుడు, నిజంగా భక్తితో బతుకుతున్నవాడు, నేను ఆ భక్తి తీవ్రతను చూశానండి అని భర్తతో ముచ్చటిస్తుంది. అంటే భర్త ఆలోచనలు కూడా పంచుకునే మనస్తత్వం ఉంది ఆవిడకి, అన్నీ షేర్ చేసుకుంటుంది. అలా చెప్పగానే వెంటనే ఆవిడ ఒక ఆలోచన చేస్తూ అంటుంది కదా, చూద్దాం ఒకసారి. 10వ వచనం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. చాలు. ఏమని మాట్లాడింది?
ఏమండి, మన ఇంటికి దైవజనుడు వస్తున్నాడు కదా, అతని దైవ భక్తికి మన శక్తి తోడైతే బాగుంటుంది. ఎంతో ఆత్మీయతతో బ్రతుకుతున్నాడు కదా, ఆ మనిషికి మన చేతనైనంత మనం సహాయం చేద్దాం. ఆయన భక్తికి, ఆయన పరిచర్యకు మనం తోడ్పడదాం. ఆయన చేస్తున్న ప్రతి పని కొరకు మనం ఎంతవరకు అయితే సహించగలమో, మనం ఎంతవరకు అయితే సహాయం చేయగలమో, మన వంతు మనం ఏదో ఒకటి చేద్దామండి అని మాట్లాడుతూ ఉంటుంది కదా. ఎలాగూ ఇంటికి వస్తున్నాడు కదా భోజనానికి, వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉండేలా ఒక చిన్న గది కట్టిద్దాం. ఎక్కడ? గోడ మీద. అప్పట్లో ఇళ్ళు ఎలా ఉండే అంటే పైన ఇలా గోడలు వదిలేసేవాళ్ళు. ఎందుకంటే మిద్దెలు కట్టుకునేవాళ్ళు, చిన్న చిన్న గదులు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వేళ్ళింటికి కూడా పైన గోడ వదిలేశారు. ఆ వదిలేసిన గోడకు ఒక చిన్న గది కడదామని మాట్లాడుతుంది. ఒక చిన్న గది కడదాం. ఆ గదిలో ఏం కడదాం? మళ్ళీ అతడు పడుకోవడానికి మంచం, అంటే విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి సేవకుడు పలు ప్రాంతాలు తిరిగి అలసిపోయి వస్తాడు కాబట్టి విశ్రాంతి కొరకు ఒక మంచాన్ని మనం ఏర్పాటు చేద్దాం. మనలాగా డబల్ కట్లు, త్రిబుల్ కట్లు కాకపోయినా పడుకోవడానికి ప్రశాంతంగా నిద్ర పట్టేలా ఒక మంచాన్ని చూపిద్దాం. ఇంకా బల్ల అంటే ఇంకా బల్లలు తెలుసా? ఇది ఏంటిది? భోజనం చేయడానికి వాడేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ అని స్టైల్గా మాట్లాడుతున్నామే, అప్పట్లో బల్లలే అనేవాళ్ళు. ఇప్పుడు సేవకుడు భోజనం చేయడానికి వస్తున్నాడు కదా, మరి భోజనం చేయడానికి వీలు పడేలా ఆ గదిలోనే ఒక బల్లను మనం ఏర్పాటు చేద్దామని మాట్లాడింది. ఇంకా ఏం మాట్లాడింది? అతడు కూర్చోవడానికి ఒక పీట, కూర్చోవడానికి వెసులుబాటుగా ఒక కుర్చీని, ఒక పీటను మనం అతని కొరకు సిద్ధం చేద్దామని మాట్లాడుతుంది. ఇంకా ఏం మాట్లాడింది? దీపస్తంభం. ఆ రోజుల్లో కరెంట్ అనేది అసలు ఉందో లేదో కూడా చెప్పలేం. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అంటే లాంతర్ వెలిగించుకునేవాళ్ళు, బుట్టి వెలిగించుకునేవాళ్ళు, స్తంభం మీద దీపాన్ని పెట్టి అలా వదిలేసేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద స్తంభాలు చేయించి దాని మీద ఒక దీపం రాత్రంతా వెలిగేలా ఒక దీపాన్ని ఉంచేవాళ్ళు. ఇప్పుడు సేవకుడు ధర్మశాస్త్రాన్ని చదువుకునే అలవాటు ఉంటుంది. సేవకుడికి ఎప్పుడు ఏది గుర్తొస్తుందో తెలియదు, నిజంగానే తెలియదు. ఇలా ఏదో పని చేసుకుంటూనే మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పాలి కదా, మరి చెప్పాలంటే ఆలోచించాలి, చదవాలి. ఇప్పుడు చదివింది ఎప్పుడుకో గుర్తొస్తుంది. ఇప్పుడు సేవకుడికి ధర్మశాస్త్రాన్ని ధ్యానించే పని ఉంటుంది, వాక్యాన్ని ధ్యానించే అవసరం ఉంటుంది, దేవుని మాటలను గ్రంథస్థం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సేవకుని కొరకు ఒక దీపస్తంభాన్ని చేయిద్దాం, దాని మీద దీపాన్ని పెడదాం. సేవకుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవునికి దగ్గరగా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అని మాట్లాడుతుంది. ఆలోచన మాత్రమే ఇది అనుకుందాం. అంటే ఇవన్నీ చేయాలి అని భర్తతో మాట్లాడుతూ ఆగిపోలేదు ఆవిడ. వెంటనే నిజంగానే అనుకున్న రీతిగా, మనసులో కోరుకున్న విధంగానే వెంటనే గది కట్టించేసింది. గది కట్టించాలంటే ఎంత ఉండాలి? ఒక గది కట్టాలనుకోండి, ఎంత అవుతుంది? ఒక చిన్న గది కట్టాలంటే ఎంత అవుద్ది? తాపి పనికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? తాపి పని చేసేవాళ్ళు పోనీ ఎవరైనా ఉన్నారా? ఒక గది కట్టాలంటే సుమారుగా ఒక 50,000 దాకా అయిపోద్ది. ఆ గది కట్టించింది అంటే అంత ధనం ఉంది. ఆ ధనాన్ని దేవుని పని కొరకు వినియోగించడానికి సిద్ధపడింది. మళ్ళీ అందులో ఒక మంచం కొనాలంటే ఎంత ఉంటుంది? అప్పట్లో కనీసం ఒక 500 ఉండదు. అప్పట్లో ఉంటుంది, చేయించి ఉంటుంది, పీట కొనేసి ఉంటుంది, దీపస్తంభం కట్టించి ఉంటుంది. అంటే సేవకుడి పని కొరకు, సేవకుడి పరిచర్య కొరకు, సేవకుడి ఆత్మీయ స్థితి కొరకు ఎంతవరకు అయితే సహాయం చేయగలమో అంతవరకు సహాయం చేయడానికి సిద్ధపడింది. అది కూడా భర్తతో మాట్లాడి భర్త అనుమతించిన తర్వాత చేసింది. ఎంత గొప్ప పని ఆలోచించండి. ఎంతసేపు సేవకులు అనగానే సేవకులు కష్టపడతారు, కానీ విశ్వాసుల కష్టాన్ని చూడగలిగే స్థితిలో ఉండాలి. షునేమీరాలు చూస్తుంది. అప్పటికీ పెద్దగా పరిచయం లేకపోయినా భోజనానికి 4-5 సార్లు వచ్చి వెళ్ళిపోయేటప్పటికీ అతని భక్తిని గమనించి ఆ భక్తి జీవితానికి సహాయం చేయడానికి సిద్ధపడింది. వెంటనే కట్టేయాలనుకుంది, కట్టించింది. కట్టిన తరువాత ఆ సేవకుడు మరలా భోజనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు, సంతోషించాడు. దేవుని పని కొరకు నాకు చక్కని అవకాశం ఇచ్చాడు దేవుడు అనుకున్నాడు. వెంటనే అక్కడ బస చేయడానికి సిద్ధపడ్డాడు. బస చేసిన తర్వాత ఎలీషా గారికి కూడా ఒక డౌట్ వచ్చిందండి. ఏంటది?
ఒక వ్యక్తి మన కోసం అన్ని సిద్ధం చేస్తున్నారు అనుకోండి, 4-5 సార్లు చూసిన తర్వాత మనం ఏమడుగుతాం? మీరేం అడగరా? మీరు వెళ్ళడానికి ముందే మీ ఇంట్లో మీ పిల్లలు బట్టలు వాష్ చేసేసి, గిన్నెలు క్లీన్ చేసేసి, ఇల్లంతా ఊడ్చేసి, ఆ వాష్ చేసిన బట్టలన్నీ మడత పెట్టేసి, ఇల్లంతా నీట్గా సర్దేశారు అనుకోండి, మీరు వెళ్ళగానే ఏమడుగుతారు? మా అమ్మాయికి ఏం కావాలో ఏంటో ఇల్లంతా రెడీ చేసిందనరా అంటారా అనరా? దాన్ని కాకపట్టడం అంటాం మన భాషలో. ఇప్పుడు ఎలీషా గారికి కూడా అదే ఆలోచన వచ్చింది. గెహాజీని పిలిచాడు. పిలిచి, గెహాజీ, ఈ స్త్రీ మన పట్ల ఎంత భక్తి చూపిస్తుందే, మన కొరకు గది కట్టించింది, మంచం కొంది, పీట కొంది, దీపవృక్షాన్ని పెట్టింది, దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది, ఇవన్నీ సిద్ధం చేసింది కదా, అసలు ఈవిడికి ఏం కావాలి మన తరపు నుంచి? మనం ఏమి ఇవ్వాలని ఈవిడ ఆశపడుతుంది? మన దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటుందేమో ఒకసారి కనుక్కోవా అని గెహాజీని పంపిస్తాడు. గెహాజీని పంపించిన తర్వాత ఈ స్త్రీని పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడో చూద్దాం ఒకసారి. ఇదే 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. ఏమన్నాడు ఆయన? గెహాజీ ఏం కావాలో కనుక్కో, ఈవిడ గురించి రాజుతో ఏమన్నా మాట్లాడి ఏమైనా రికమెండ్ చేయించమంటదేమో కనుక్కో. ఒకవేళ రాజు దగ్గర సైన్యాధిపతులు ఉంటారే, ఆ సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడి ఈవిడకి రావాల్సింది ఏమైనా ఉంటే నన్ను రికమెండ్ చేయమంటదేమో కనుక్కో. సేవకుడు మాటకు గౌరవిస్తారు కదా, ఆ కాలంలో ఎక్కువగా గౌరవించేవాళ్ళు, ఈ కాలంలో లేకపోయినా. రాజులు సైతం దైవజనుడి మాటను అంగీకరించి మాట వినేవాడు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా నేను రాజుతో ఏమన్నా మాట్లాడాలి అనుకుంటుందా, ఒకసారి కనుక్కో. సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమైనా రికమెండ్ చేయమంటదా, ఒకసారి అడుగు. ఆవిడకి ఏం కావాలో అడుగు అనగానే వెంటనే మనం అనుకోండి ఏమంటాం? ఇదే అవకాశం మనకు వచ్చిందనుకోండి ఏమంటాం మనం? సేవకుడు వచ్చేసి, అమ్మా నేను నీకేం చేయాలనుకుంటున్నావు, నీకు ఏదైనా రికమెండ్ చేయనా అని అడగగానే ఏమంటాం మనం? చాలామంది ఏమంటారో తెలుసా? అయ్యగారు నాకు చాలా అప్పులు ఉన్నాయండి, ఆ అప్పులు కట్టడానికి కనీసం 4-5 లక్షలు అయిపోతాయి, ఆ 4-5 లక్షలు ఏదో కొంచెం రికమెండ్ చేసి ఇప్పిస్తారా అని అడుగుతాం. అడగమా? పోనీ మన పొలాలు ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు లాక్కోవడమో వీళ్ళు తీసుకెళ్ళిపోవడమో ఏదో ఒకటి, అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, అయ్యగారు మా పొలం ఇలా పలానా గొడవల్లో ఉంది, మీరు మాట చెప్తే పని అయిపోద్ది, మీరు కొంచెం వెళ్ళి ఒకసారి ఆయన గద్దిస్తే పని అయిపోద్ది, మీరు ఒక్కసారి చెప్తే చాలండి అయిపోద్ది అనుకుంటాం. నీకేం కావాలో చెప్పని దైవజనుడు అడగగానే ఎక్కడ లేని అవసరాలన్నీ అప్పుడు గుర్తొస్తాయి. రావా? ఖచ్చితంగా వస్తాయి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, పలానాది కావాలనుకుంటున్నాను, లేకపోతే డబ్బు అవసరం ఉంది, ఏదో ఒకటి అడుగుతాం. అడుగుతామా అడగమా? ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఈ స్త్రీ ఏమీ అడగడానికి ఇష్టపడలేదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే, సేవకుడి దగ్గర ఉండే అవకాశం ఒకటి ఉంటే, సేవకుడి దగ్గరే ఉంటూ సేవకుడి అవసరత ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా వదులుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు పక్కనే ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఏదో ఒక పని జరిగిపోద్దనే ఆలోచనతోనే ఉంటారు చాలామంది. ఏదో ఒక పని. ఇంకా ఎక్కువ మందికి ఉండే ఆలోచన ఏంటి అంటే, ఇది ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది నాకు అనుకుంటారు. పలానా సేవకుడి దగ్గరే ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ నన్నే సేవకుల్లా చూస్తారు కాబట్టి ఈ సేవకుడి దగ్గర ఉండాల్సిందే అని ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈ సేవకుడి దగ్గరే ఉంటే ఈ సేవకుడు లేనప్పుడు నన్నే సేవకుడిగా గుర్తిస్తారు. ఈ సేవకుని దగ్గరే ఉంటే నాకంటూ రేపు ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఈ సేవకుడి దగ్గర ఉంటే తర్వాత స్థాయిలో నేను ఎదుగుతాను, కష్టపడకుండానే చెమట పట్టకుండానే మంచి పేరు సంపాదించుకుంటాను అని సేవకుల దగ్గరే పడి బతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది. ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్లా వాడుకుంటారు. మరి అలాంటిది ఒక సేవకుడే నేను నీకేం చేయాలో చెప్పు, నువ్వేది అడిగితే అది చేస్తాను, నేను నువ్వేది అడిగితే అది వెంటనే అయిపోద్ది నీకు ఆ పని అని చెప్పగానే ఈ స్త్రీ ఎన్ని చెప్పే అవకాశం ఉందో. డబ్బు అడగొచ్చు, ఆస్తి అడగొచ్చు, ఐశ్వర్యం అడగొచ్చు, మంచి పేరు అడగొచ్చు, రాజులతో కూడా మాట్లాడి రికమెండ్ చేస్తానంటున్నాడు ఎలీషా గారు. ఏది అడిగినా జరిగిపోద్ది. కానీ ఆవిడ నోరు తెరిచి ఏం అడిగిందో తెలుసా? చూద్దాం ఒకసారి.
అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానను. ఏమంటుంది? నీకేం కావాలో చెప్పమ్మా చేస్తాను అంటే ఆవిడ అంటుంది కదా, నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నాను. మాటకు అర్థం ఏంటి? నేను నా ప్రజలతో బతుకుతున్నాను, నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాను, నేను నా ఇంటి వారి మధ్య బతుకుతున్నాను. నా జనులు ఎవరైతే ఉన్నారో, నా గోత్రం వారు కానివ్వండి, నా ఊరి వారు కానివ్వండి, నా మనుషులు, చిన్నప్పటి నుంచి నేను చూసినటువంటి ఈ మనుషుల మధ్య నేను ప్రశాంతంగా బతుకుతున్నాను, నాకేమీ అక్కర్లేదయ్యా అని మాట్లాడుతుంది ఆవిడ. సొంత వాళ్ళతో ఉన్నాను, నాకు ఇంకేం అక్కర్లేదు. నా ఊరి మధ్యలో నేను బతుకుతున్నాను, నాకేం అక్కర్లేదు. మంచిగా ప్రేమించిన భర్త మధ్య నేను ఉన్నాను, నా భర్త ఉండగా నాకేం అక్కర్లేదు. నా స్వజనులతో కాపురం చేస్తున్నాను కాబట్టి నాకేం అక్కర్లేదయ్యా అని మాట్లాడుతుంది. గొప్ప విషయం ఏంటో తెలుసా? అప్పటికే ఆ స్త్రీకి పిల్లలు లేరు. భర్త వృద్ధాప్యానికి వచ్చేసాడు. బహుశా ఈమెడు కూడా వృద్ధాప్యానికి దగ్గరైపోయి ఉంటుంది. గర్భఫలం అనేది ఇంకా పొందుకోకపోయినా దైవజనుడు అడగగానే నాకేం అక్కర్లేదని మాట్లాడుతుంది. దేవుడిచ్చే ఆ గర్భఫలాన్ని రుచి చూడకపోయినా, పురుటి నొప్పులు అనుభవించకపోయినా దైవజనుడు అడుగుతుంటే ఏం వద్దని మాట్లాడుతుంది. అంటే పిల్లలు కూడా కావాలనే ఆలోచన ఆవిడ లేదు. ఇలా బతుకుతున్నాను చాలే అనుకుంటుంది తప్ప, నేను ఒకటి కోరుకోవాలి, దేవుడు నాకు ఇస్తాడు, నేను ఒకటి అడగాలి అనే మనస్సు లేదు ఆవిడకి. మనం ఎంతసేపు చూడండి, దైవజనులు వస్తే అడిగే పని మీదే ఉంటాం కదా. దైవజనులు కనపడగానే మనం ఏమడుగుతాం? ఏదో ఒకటి అడగాలనే మనసే వస్తుంది తప్ప చెయ్యాలనే మనసు రాదు, ఇవ్వాలనే మనసు రాదు, ఏ మనసు రాదు, అడగాలంతే. దేవుడిని ఎప్పుడు అడగడం కాదు మనం నేర్చుకోవాల్సింది, ఇవ్వడం నేర్చుకోవాలి. ఎంతసేపు నువ్వెంత అడిగినా సరే అడిగే మనసు నీలో ఉంటూ అడుగుతూనే ఉంటావు. అడగాల్సింది కాదు, ఇవ్వాల్సింది నేర్చుకోవాలి. దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశపడుతున్నాడు, అది ఇవ్వడానికి నేను సిద్ధపడాలనే మనస్సు రావాలి భక్తిపరులకి. ఈ శూనేమీరాలకు అదే ఉంది చూడండి. అడగడానికి ఇష్టపడట్లేదు. దేవుని తరపున వచ్చిన మనిషికి చేసి పెడితే చాలా అనుకుంటుంది తప్ప నోరు తెరిచి అవసరత బయట పెట్టట్లేదు ఆవిడ. కానీ గెహాజీ అన్నాడు కదా, అయ్యా ఎలీషా గారు, ఆవిడ ఏమి వద్దంటుంది కానీ ఆవిడకి పిల్లలు లేరండి, ఆవిడకి గర్భఫలం లేదు. దేవుడిచ్చే బహుమానాన్ని ఆవిడ జీవితంలో పొందుకోలేదు. ఇంకా పిల్లలు లేని స్త్రీగా బతుకుతుంది, గొడ్రాలుగా బ్రతుకుతుంది ఆవిడ. అనగానే వెంటనే ఆ స్త్రీని పిలిచాడు ఆయన. పిలవగానే వచ్చింది. చూడండి వచ్చి ఎలా నిలబడుతుందో చూద్దాం ఒకసారి. 15వ వచనం. అందుకతడు ఆమెను పిలవగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా. ఎక్కడ నిలబడింది? ఎక్కడ? గెహాజీ ఆవిడ పిలువ, ఒకసారి నేను మాట్లాడతాను, నేనే చెప్తాను ఒక మాట ఆవిడతో. ఆవిడ పిలువ అనగానే వెంటనే వచ్చింది. వచ్చి ఎక్కడ నిలబడిందట? ఎక్కడ? ద్వారము దగ్గర. ఇల్లు ఎవరిది? గెహాజీ ఉన్న ఇల్లు ఎవరిది అప్పుడు? ఆవిడదే. గది ఎవరు కట్టించారు? ఆవిడే కట్టించింది. గదిలో మంచం ఎవరు సిద్ధపరిచారు? ఆవిడే సిద్ధం చేసింది. బల్ల ఎవరు సిద్ధపరిచారు? ఆవిడే సిద్ధం చేసింది. దీపస్తంభాన్ని ఎవరు సిద్ధపరిచారు? ఎలీషా గారికి గదిలో ఉన్న వస్తువులు అన్నీ ఎవరిస్తే వచ్చాయి? ఆవిడే ఇచ్చింది. ఇల్లు ఆవిడదే, గది కట్టించింది ఆవిడే, గదిలో వస్తువులు కొనించింది ఆవిడే, ప్రతిదీ సిద్ధపరిచింది ఆవిడే. ఎలీషా గారు రమ్మని పిలిస్తే ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది ఆవిడ? ద్వారం దాకా వచ్చి ద్వారం బయట నిలబడి ఎలీషా గారి వైపు అలా చూస్తూ నిలబడింది. ఏం నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ? సేవకుడికి ఎంత గౌరవాన్ని ఇస్తుందో ఆలోచించండి. ఇల్లు నాదే కదా అని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవట్లా. రోజు చూసే మనిషే కదా, రోజు మాట్లాడే మనిషే కదా అని పొలవమంటే వెళ్ళిపోయి పక్కన కూర్చొని మాట్లాడట్లా. సేవకుడికి ఎంత గౌరవాన్ని ఇస్తుందో మనం గమనించాలి. ఇక్కడ బయటే నిలబడిపోయి అయ్యా చెప్పండి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది. అంత తగ్గింపు స్వభావం, అంత దీనమైన మనస్తత్వం, అంత గొప్పగా అన్నీ ఇచ్చినప్పటికీ తన స్థాయికి తగ్గట్లుగా నడుచుకునే మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది ఈరోజు ఆలోచించండి. నిజం చెప్పాలి అంటే బాగా ధనాన్ని సంపాదించిన వారికి ఎవరిని లెక్క చేయరు. బాగా డబ్బు సంపాదించేవారు అనుకోండి ఎవరిని పట్టించుకోరు, అసలు మనుషుల్ని లక్ష్య పెట్టరు వాళ్ళు. కానీ ఈ స్త్రీ చూడండి,
ఎంత స్థితిలో ఉన్నప్పటికీ దైవజనుడి ముందు తగ్గించుకొని మాట్లాడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల ఆవిడకున్న భయం, దేవుని మీద ఆవిడకున్నటువంటి భక్తి, దేవుని మీద ఉన్న భయభక్తులను బట్టి దేవుని పేరట వచ్చిన మనిషిని గౌరవించడం నేర్చుకుంది. బైబిల్ అంటే ఎంతసేపు ఇవ్వడం, అడగడం ఇవి కాదు, ఎథిక్స్ నేర్పిస్తుంటుంది బైబిల్ అనేది. విలువలు నేర్పిస్తూ ఉంటుంది, సహోదరులతో ఎలా మెసులుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. అసలు మనం ఎలా బతకాలో సమాజంలో మనకు నేర్పించేది బైబిల్ అంటే. అక్కడే నిలబడి ఆగిపోయి అయ్యా చెప్పండి అన్నట్లుగా అడుగుతుంది. అడగగానే ఎలీషా గారు అంటున్నాడు కదా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలునైన నాతో అబద్ధమాడవద్దెనెను. ఏమంటుంది? అమ్మా, వచ్చే సంవత్సరానికి, ఈ కాలానికి, ఈ ఋతువుకి నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు, నువ్వు ఒక మగబిడ్డకు జన్మనిస్తావు, నీ గర్భఫలం పండుతుంది, నువ్వు ఒక కొడుకు చేత తల్లి అని పిలిపించుకునే స్థితిని నువ్వు సంపాదించుకుంటావని చెప్పగానే వెంటనే అంటుంది కదా దైవజనుడు, నువ్వు ఆ మాట పలకవద్దు, నాతో అలాంటి అబద్ధం మాట్లాడకు. ఎందుకు? పిల్లలు పుడతారనే ఆలోచన బహుశా ఈవిడికి కూడా పోయి ఉంటుంది. భర్త అప్పటికే వృద్ధాప్యానికి వచ్చేసాడు, ఆవిడేమో వృద్ధురాలుగా వచ్చేసి ఉంటుంది. మహా అయితే ఒక 5-10 సంవత్సరాలు గ్యాప్ ఉండి ఉంటుందేమో. ఈ వయసులో మేము పిల్లల కనడం అనేది జరిగే పని కాదు. కాబట్టి నువ్వు నాతో అలాంటి మాటలు మాట్లాడుకో, నాకు అబద్ధం చెప్పకు. ఇంకా చెప్పాలి అంటే నాలో ఆ ఆలోచనను నువ్వు రేకెత్తించుకో, అలాంటి ఆలోచనలు నాతో పుట్టించుకో. ఇది జరగదయ్యా, వద్దయ్యా అనగానే మళ్ళీ అంటాడు కదా, ఖచ్చితంగా నీ గర్భమున కుమారుడు జన్మిస్తాడు అని మాట ఇచ్చేసాడు, సెలవిచ్చాడు, వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం తిరగగానే వెంటనే ఎలీషా గారు చెప్పిన మాటకు ప్రతిబింబంగా ఒక పురుషునికి, ఒక కుమారుడికి జన్మనిచ్చింది తల్లి. ఇప్పుడు లేక ఒక బిడ్డ పుట్టాడు, ఎలా చూసుకుంటాం మనం? ఎలా చూసుకుంటాం? కాలు కింద పెడతావా? పుట్టడం మగబిడ్డ పుట్టాడు అనుకోండి, అసలు దింపం ఇంక కిందకి. ఎందుకు? వంశోద్ధారకుడు పుట్టాడనే ఆలోచన ఉంటుంది మనకి. కాబట్టి ఇంక బాగా ముద్దు చేస్తాం. ఎవరన్నా ఎత్తుకుంటున్నా కానీ కళ్ళన్నీ అట్టే ఉంటాయి, జాగ్రత్తగా ఎత్తుకుంటున్నారో లేదో అని కూడా చూస్తుంటాం. ఇప్పుడు అదే విధంగా ఈ స్త్రీకి లేక ఒక కొడుకు పుట్టాడు, బాగా పెంచుకొని ఉంటారు, చక్కగా పెంచుంటారు. ధనవంతుల కుటుంబం కాబట్టి ఏది కావాలంటే అది వెంటనే కాళ్ళ దగ్గరికి తెచ్చుంటారు. అలా బ్రతుకుతూ ఉండగానే కొన్ని సంవత్సరాలు అవ్వగానే ఈ బిడ్డ పొలంలో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, చూడటానికి వెళ్ళుంటాడు. వెళ్ళిన తర్వాత ఆ ఎండ వేడికి కానివ్వండి, బయట ఉన్నటువంటి వాతావరణం పడక కానివ్వండి, ఈ బిడ్డ తలనొప్పి వచ్చి వెంటనే అరవడం మొదలు పెట్టగానే తండ్రి అన్నాడు కదా, ఈ బిడ్డను వెంటనే తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారికి అప్పగించండి, వాళ్ళ తల్లికి అప్పగించండి అనగానే వెంటనే బిడ్డను తీసుకుని వచ్చేసారు ఇంటికి రాగానే బిడ్డ నా పరిస్థితుల్లో చూసి ఒక తల్లి ఎలా ఫీల్ అవుతుంది? బిడ్డ బాగాలేదనుకోండి, తలనొప్పితో గిరగిర తిరిగిపోతున్నాడు అనుకోండి, అసలు నడిచే ఓపిక కూడా లేదనుకోండి, తల్లులు ఎలా ఫీల్ అవుతారు? వాడికి ఇంత జరిగినట్టు ఫీల్ అయిపోతారు. తల్లులకు ఉండే ఆలోచనే అంతా. కొంచెం జరిగినా కానీ ఎక్కువ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆడవాళ్ళ మనస్తత్వమే చాలా సుకుమారంగా ఉంటుంది. ఇప్పుడు లేక పుట్టిన కొడుకు అలా అయిపోయాడు అనుకోండి, ఇంకా తట్టుకోలేదు పాపం. అలా తొడ మీద పడుకోబెట్టుకొని ఏమైందో ఏంటో అనుకుంటూ ఉండగానే బిడ్డ వెంటనే చనిపోయాడు. ఇప్పుడు బిడ్డ వెంటనే చనిపోగానే మామూలుగా ఉన్న తల్లులు అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? చచ్చిపోయిన వాడికంటూ ముందు ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. బిడ్డ చనిపోయి ఒళ్ళో తొడ మీద పెట్టుకొని నిద్రపోతున్నాళ్ళు అనుకుంటూ ఉండగానే ఆ బిడ్డ చనిపోయాడు అనుకోండి, మన తల్లులు అనుకోండి గుండె పగిలిపోద్ది. పిల్లలు చనిపోయారు అనుకోండి, ఆ వార్త తల్లులకు వెంటనే చెప్పరు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొడుకులు చనిపోయారు అనుకోండి, తల్లులకు వెంటనే చెప్పరు. ఆ విషయం ముందు తండ్రులకో చుట్టాలకో ఎవరికో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మెల్లగా ఆ తల్లిని ప్రిపేర్ చేసి ఏడవద్దనో ముందో ఏదో ఒకటి చెప్పి ఆ తర్వాత లాస్ట్లో ఎప్పుడుకో చెప్తారు. ఎందుకు? తట్టుకోవడం కష్టం కాబట్టి. కానీ ఇప్పుడు చూడండి, కళ్ళ ముందు ఒళ్ళో పిల్లాడు కొడుకు చచ్చిపోతే ఒక తల్లి గుండె పగిలిపోవాల పరిస్థితులు. కానీ గుండె ఎంత నిబ్బరంగా చేసుకుందో తెలుసా? చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని. 4వ అధ్యాయం 21వ వచనం.
అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నీవు దైవజనుడి యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, వెంటనే చేస్తున్న పని ఏంటో తెలుసా? బిడ్డ చచ్చిపోయాడని గగ్గోలు పెడుతూ ఏడవట్లే. నా బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి నేనని ఆలోచన చేసింది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి మనం ఊహించినట్టుగా కాకుండా వేరేది ఏదైనా జరిగినప్పుడు కంగారు పడిపోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, లాభం ఏమీ లేదు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయగలననే ఒక ఆలోచన ఎప్పుడైతే స్త్రీకి వస్తుందో ఏ పరిస్థితినైనా చక్కబెట్టుకోగలం మనం. ఇప్పుడు బిడ్డ చనిపోగానే వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి కట్టించిన ఆ మేడగది ఏదైతే ఉందో ఆ మేడగది మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టి ఎవ్వరికి కనిపించకుండా, ఎవరు ఆ గదిలోనికి వెళ్ళడానికి వీలు పడకుండా తలుపు వేసేసి బయటకు వచ్చింది. నిజంగా ఆ పరిస్థితి జరిగినప్పుడు ఆవిడ ఎలా ఉండుంటుంది? కళ్ళ నిండా నీళ్ళు వచ్చి ఉంటాయి, కానీ ఆ నీళ్ళన్నీ దిగమింగుకొని ఉంటుంది. గుండెలు బరువెక్కేసి ఉంటాయి, కానీ ఏమి తెలియనట్లుగా, ఏమి జరగనట్లుగా మొహం మీద చిరునవ్వు చెదరకుండా బయటకు వచ్చి ఉంటుంది. వచ్చి వెంటనే పనివాడిని పిలిచి నా కొరకు గాడిదను సిద్ధం చేయి, ఆ గాడిదని ఎక్కి నేను పలానా దైవజనుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. ఇక్కడ ఇంకా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, పరిస్థితి అంత భయంకరంగా ఉన్నా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, గాడిదను సిద్ధం చేయి అని చెప్పి గాడిదను ఎక్కిన తర్వాత కూడా దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు పొలంలో ఉన్న భర్త దగ్గరకు వెళ్ళింది ఆవిడ. ఎవరి దగ్గరకు? దైవజనుడి దగ్గరకు వెళ్ళడానికంటే ముందు భర్త దగ్గరికి వెళ్ళింది, పొలానికి వెళ్ళింది. కొడుకు చచ్చిపోయిన పరిస్థితిలో ఉంటే కూడా దైవజనుడు కంటే ముందు భర్త దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుందట చూద్దాం ఒకసారి. 23వ వచనం. అతడు 22వ వచనం. నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేను నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోతున్నావని అడుగగా ఏం చెప్పింది భర్తకు? ఏమండి, నేను ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది, నేను వెళ్తున్నాను, నేను ఇప్పుడు పలానా దైవజనుడి దగ్గరికి వెళ్తున్నానండి, వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. అవసరమా ఇప్పుడు పరిస్థితి అలా ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, భర్త దగ్గరికి ఎందుకు చెప్పాలి, పరిస్థితి చెప్పాలి. ఎందుకంటే భర్తకు ఆవిడిచ్చే గౌరవం అక్కడ కనపడుతుంది. ఏమంటే నేను పలానా దైవజనుడి దగ్గరకు వెళ్తున్నాను అని భర్తకు చెప్పి, భర్తకు ఒక మాట చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకుని బయలుదేరుతుంది. వెంటనే అడిగాడు భర్త, అనుమానంతో కాదు. నేడు అమావాస్య కాదు కదా, విశ్రాంతి దినము కాదు, మరి అలాంటప్పుడు ఇప్పుడు దైవజనుడి దగ్గరికి ఎందుకని అడిగాడు? ఇశ్రాయేలీలకు ఉండే ఒక అలవాటు ఏంటంటే, వాళ్ళు అమావాస్యను పండుగలా జరుపుకుంటారు, విశ్రాంతి దినాన్ని పండుగలా జరుపుకుంటారు. ఈరోజు అమావాస్య కానప్పుడు, విశ్రాంతి దినము కానప్పుడు ఇంత హడావిడిగా దైవజనుడి దగ్గరకు వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందో అని అడిగాడు తప్ప అనుమానంతో అడిగిన అడుగుడు కాదది. అడిగాడు. నిజంగా భార్యలు ఎప్పుడైతే భర్తలతో అన్నీ చెప్పుకోవడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే అన్నీ షేర్ చేసుకోవడం, పంచుకోవడం మొదలు పెడతారో ఏ భర్త అనుమానించడు ప్రియులారా. నిజంగా మనం ఏంటంటే ఏమి చెప్పం, భర్తకు తెలియకుండానే ఒక చీర కొనేస్తాం, మరి ఇంక డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తాడు. భర్తకు తెలియకుండానే పక్కింటి ఎవరితో గంట మాట్లాడొచ్చేస్తాం, మరి అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళామని అడుగుతారు. మనం ఎప్పుడైతే భర్త దగ్గర కొన్ని దాస్తామో వాళ్ళు అప్పటి నుంచే మనల్ని అడగడం మొదలు పెడతారు. ఏ బంధమైనా, దాంపత్య బంధంలో మరి ఎప్పుడైతే మనం అన్నీ పంచుకోవడం మొదలు పెడతామో అప్పుడు బలంగా ఉంటుంది ఆ బంధం, దాంపత్య జీవితం కూడా. అయ్యా నేను దైవజనుడి దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది ఆవిడ. మనం కూడా ఇంట్లో చెప్పి బయలుదేరి వచ్చామనుకోండి, ఏ టైంకి అడిగినా వెళ్ళినా కానీ ఏమనరు, ఎందుకంటే చెప్పి వచ్చాం కాబట్టి. పాత వాళ్ళు అంటుంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఇంట్లో చెప్పి వెళ్ళావనుకో నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం ఉండదు, చెప్పులు వేసుకుని వెళ్ళావనుకో బయట ఏ ప్రమాదం ఉన్నా కానీ నీ దాకా రాదు. కానీ మనం పాటించాం ఇవన్నీ. కానీ ఈ స్త్రీ చూడండి, భర్తకు చెప్పి వెళ్తుంది. వెళ్ళగానే భర్త అడిగాడు కదా, ఎందుకు వెళ్తున్నావు ఈరోజు? అమావాస్య కాదు,
విశ్రాంతి దినం కాదు. మరి నువ్వు వెళ్ళడానికి కారణం ఏంటి అనగానే వెంటనే మాట్లాడుతోంది కదా, చూద్దాం. ఆమె నేను పోవుట మంచిదని చెప్పి ఏం సమాధానం చెప్పింది? ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఈ సమయానికి అనగానే ఆవిడ అంటుంది కదా, నేను పోవడం మంచిది, నేను ఇప్పుడు దైవజనుని కలుసుకోవడం మంచిది, ఇప్పుడు దైవజను దగ్గరికి వెళ్ళడం మంచి పని కోసమే వెళ్తున్నాను నేను అని చెప్పగానే మారు మాట్లాడకుండా సరే అన్నాడు భర్త. నేను ఒక మంచి పని కొరకు బయలుదేరానయ్యా, నేను ఒక మంచి పని నిమిత్తం దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అనగానే సరే అని పంపించాడంటే అసలు ఆవిడ భర్త దగ్గర ఎంత గొప్పగా తన క్యారెక్టర్ని కాపాడుకొని ఉంటుంది. స్త్రీ జీవితంలో ఒక గొప్ప సర్టిఫికెట్ ఏదయ్యా అంటే మనం చదివిన డిగ్రీలు కాదు, మనం చేసిన పీజీలు అంతకన్నా కాదు, మనం నెల నెల సంపాదించే జీతం కాదు. మన బ్రతుకులో ద బెస్ట్ సర్టిఫికెట్ ఏది అంటే మన భర్త మనల్ని చూసిస్తాడు చూడు, అది మంచి సర్టిఫికెట్. అంటే నా భార్య ఒక పని మీద వెళ్ళింది అంటే అది మంచి పనే, ఏ చెడు చేయదు, ఏ పని చేయదు. తన క్యారెక్టర్ నాకు తెలుసు, నా భార్య తన ప్రవర్తనను కాపాడుకుంటుందని నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పే స్థితిలో నువ్వు ఉంటే అసలు ఇంకెవ్వరి సర్టిఫికెట్లు నీకు అక్కర్లే. జీవితాన్ని పంచుకున్న మనిషి అంత గొప్పగా నీ గురించి మాట్లాడినప్పుడు, నా భార్య నిప్పు లాంటిదనే ఒక సర్టిఫికెట్ మనకి ఇచ్చినప్పుడు అసలు అంతకంటే గొప్ప జీవితం ఇంకోటి ఉండదు పిల్లలు. ఇప్పుడు అదే అంటుంది, నేను వెళ్ళడం మంచిదయ్యా అనగానే సైలెంట్ అయిపోయాడు. నేను మంచి పని కోసం వెళ్తున్నానని చెప్పగానే సరే అమ్మ వెళ్ళని పంపించాడు. అంత నమ్మకాన్ని సంపాదించుకుంది ఒక భార్య భర్త దగ్గర. ఈరోజు మనం ఒక 10 నిమిషాలు ఇంట్లో లేమనుకోండి, భర్త వచ్చిన దగ్గర ఎక్కడికి వెళ్ళామన్నాం అనుకో, పలానా కొట్టు దాకా వెళ్ళొచ్చామంటే కూడా మనిషి నమ్మడం. ఎందుకంటే అదే డైలాగ్ 4-5 సార్లు చెప్పేసి ఉంటాం అంతకుముందు, అందుకే నమ్మడానికి టైం పడుతుంది. ఎప్పుడు పంచుకునే మనస్తత్వం ఉండాలి ఎవరి గురించి అయినా. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఇది మంచి పని కోసమని బయలుదేరింది, వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు షునేము పట్టణం నుంచి కర్మేలు పర్వతం వరకు ప్రయాణం చేయాలి గాడిద మీద పనివాడిని వేసుకుని. ఎంత దూరం ఉంటుందో తెలుసా? 35 కిలోమీటర్లు షునేము పట్టణం నుంచి కర్మేలు పర్వతం వరకు. ఇప్పుడు ఈ 35 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి బయలుదేరి ఎంతో స్పీడ్గా పనివాడికి ఆజ్ఞాపించేసింది, ఇదిగో నేను ఆగమని చెప్పే వరకు, నేను స్లోగా పో అని చెప్పేంత వరకు నువ్వు స్పీడ్గా వెళ్తూనే ఉండు, ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ స్లో చేయొద్దు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిందే అన్నట్లుగా చెప్పగానే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. పర్వతం పైన ఉన్నటువంటి ఎలీషా చూసి ఇదిగో పలానా షునేమురాలు వస్తుంది, తన భర్త ఎలా ఉన్నాడు, తన పిల్లలు ఎలా ఉన్నారు, తన పరిస్థితి ఎలా ఉందో వాళ్ళని మాట్లాడి కుశల ప్రశ్నలు అడగమని గెహాజీని పంపిస్తాడు. పంపించగానే వెంటనే వచ్చేస్తుంది. గెహాజీకి సమాధానం చెప్పిందో లేదో తెలీదు. పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే గెహాజీని కూడా పట్టించుకోకుండా ఎలీషా గారి దగ్గరకు వచ్చేసి ఎలీషా గారి కాళ్ళు పట్టుకోవడం మొదలు పెడుతుంది. చూద్దాం ఒకసారి వచనాన్ని. 4వ అధ్యాయం 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెతో తోలివేటుకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. రాగానే కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ ఉంటే ఎలీషా గారికి అర్థమైపోయింది, ఈవిడ చాలా బాధతో వచ్చింది నా దగ్గరకు, గుండెల నిండా దుఃఖాన్ని దిగమింగుకొని వచ్చింది నా దగ్గరకు. గెహాజీ ఆవిడ తోలివేయకు, ఆవిడని లెమ్మనుకో, ఆవిడని అలా ఉండనివ్వు, ఆవిడ బాధ అంతా తీరేంత వరకు అలా ఉండనివ్వు, దేవుడు నాకు ఈ విషయాన్ని చేయకుండా దాచిపెట్టాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ ఉండగానే నిజంగా మనసు చూడండి, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతైనా చేస్తారంటే చేస్తారు. దైవజనుడు కాళ్ళ దాకా వెళ్ళిపోయింది తల్లి, కొడుకు కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోయింది. కాళ్ళు పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ తనలో ఉన్న బాధనంతా వ్యక్తం చేస్తూ పాదాలు వదలకుండా ఏడుస్తుంది. ఏడుస్తూ ఉండగానే పరిస్థితి ఏంటా అని కనిపెట్టాడు. నిజంగా కొన్నిసార్లు ఇలాంటి ఆలోచన విధానం కూడా ఉండడం మంచిదే. కుమారుడు చచ్చిపోగానే ఎవరో గుర్తురాలేదు ఆవిడకు. ఈ కొడుకునివ్వడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు గుర్తొచ్చాడు.
ఈ కొడుకుని ఇమ్మని నా తరపున ఎవరైతే దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడ్డాడో ఆ ఎలీషా గారు గుర్తొచ్చాడు, దైవజనుడు గుర్తొచ్చాడు. మరలా ఈ బిడ్డ నాకు దూరమైంది, మరలా ఈ బిడ్డ నా దగ్గరకు తిరిగి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు అంటే దేవుడే ఇవ్వగలడు. దైవజనుడే నా కొరకు ప్రార్థన చేయగలడు. దైవజనుడి ప్రార్థన వలన నా బిడ్డ నాకు మరలా దక్కుతాడని గమనించి వెంటనే ఎలీషా గారి పాదాల దగ్గర పడిపోయింది ఆ స్త్రీ. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దైవజనులు చేసేటటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన విశ్వాసుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దైవజనులు చేసే ప్రార్థన వలన మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దైవజనులు చేసే ప్రార్థన వలన మన కాపురాలు బాగుంటాయి. దైవజనులు చేసే ప్రార్థన వలన సమాజంలో ఏవైతే పాడైపోతూ ఉన్నాయో వాటన్నిటిని వలన కూడా ఆ ప్రార్థన అనేది చాలా బలంగా పనిచేస్తుంది. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ అంటాడు కదా ఆయన. చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చివరి మాట, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చాలు. ఒక నీతిమంతుడు చేసే విజ్ఞాపన ఎలా ఉంటుందట? ఒక నీతిమంతుడు దేవుని పాదాల దగ్గర పెట్టే విజ్ఞాపన ఎలా ఉంటుంది? బహుబలంగా ఉంటుంది. నీ కొరకు కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోవచ్చు, కానీ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. కొన్నిసార్లు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకునే పరిస్థితుల్లో లేకపోవచ్చు, కానీ దైవజనుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రతిఫలం ఉంటుంది. అందుకే అంటున్నాడు కదా, నీతిమంతుని విజ్ఞాపన బలంగా ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళిపోతుంది. మరి అంత గొప్ప నీతిమంతుడు ఎలీషా గారు, మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడే, మరలా ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని తీసుకొచ్చి మరలా ఇవ్వగలడు. అది గుర్తించింది షునేము పట్టణానికి చెందిన స్త్రీ. నా భర్త వల్ల కాదు, ఇది నా దేవుని వల్ల మాత్రమే జరిగింది. నా దేవుడే ఈ గర్భఫలాన్ని నాకు ఇచ్చాడు. నేను సేవకుని పాదాల దగ్గర పడి పరిస్థితిని తెలియచేస్తే మరలా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేస్తాడు అనుకుంది. వెంటనే పాదాలు పట్టుకుంది. పాదాలు పట్టుకోగానే అర్థమైపోయింది, అయ్యా నా కుమారుణ్ణి నేను ఇమ్మని అడగలేదు, నిన్ను నా కొడుకు కావాలని నేను నిన్ను అడగలేదు. నువ్వు బిడ్డని ఇస్తాను అన్నప్పుడే నాతో అబద్ధాలు చెప్పొద్దని నేను చెప్పాను. నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకండి, నాకు ఆలోచన లేదని చెప్పాను. దేవుడు నాకు ఇస్తాడనేటటువంటి ఆలోచనలో నేను లేనని కూడా చెప్పాను. కానీ నువ్వు వాగ్దానం చేశావు, నీ వల్ల కలిగింది. దేవుడు నీ ద్వారా నాకు సంతానాన్ని ఇచ్చాడని మాట్లాడుతూ బిడ్డ చనిపోయాడని చెప్పగానే వెంటనే ఎలీషా గారు అన్నారు కదా, నా చేతిలో ఉన్న ఈ దండాన్ని తీసుకుని వెళ్ళు గహాజీ, ఈ దండాన్ని తీసుకొని వెళ్ళి బిడ్డ మీద ఈ దండాన్ని ఉంచగానే బిడ్డ బ్రతుకుతాడని చెప్పగానే దానికి కూడా ఒప్పుకోలేదండి ఆవిడ. ఒప్పుకోలేదు. లేదు, నువ్వే రావాలి, నా బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు అడుగులు బయట పెట్టాలి ఇక్కడి నుంచి అనగానే ఆవిడతో పాటు వెంటనే బయలుదేరాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 32వ వచనం. ఎలీషా ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇటువైపు నుండి అటు అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. ఏం చేస్తున్నాడు? వెంటనే వచ్చేసాడు. రాగానే బిడ్డ పడుకొని చనిపోయి శవంగా పడుకొని ఉండడం చూశాడు. చూడగానే వెంటనే ఆ బిడ్డ మీద పడుకున్నాడు. నోటిలో నుండి నోటిని ఊదేలా, కళ్ళను తాకేలా, తన చేతులను తాకేలా, అంటే దేహం మీద దేహం ఇలా పడుకొని ఆ మనిషికి వెట్ట కలిగి ఒక ట్రీట్మెంట్ చేసాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే
ట్రీట్మెంట్ చేయగానే వెంటనే ఏ ప్రతిఫలం కనిపించలేదు. మరలా లేచాడు, అటు నుంచి ఇటు ఒకసారి తిరిగాడు, మరలా అదే రీతిగా చేశాడు. చేయగానే బిడ్డ 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచి వెంటనే లేచాడు. ప్రార్థన చేశాడు, దానితో పాటుగా వైద్యము చేశాడు. ఎప్పుడైతే 2 చేశాడో వెంటనే బిడ్డ బ్రతికాడు. బ్రతకగానే ఆ పట్టణానికి చెందిన స్త్రీని పిలిచి, అమ్మా ఇదిగో నీ బిడ్డని ఎలా అయితే ఇక్కడ పడుకోబెట్టావో, ఇదిగో ఆ బిడ్డను మరలా నీకు అలా ఇస్తున్నాను, తీసుకొని చేతుల్లో పెట్టేశాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి బిడ్డ ఇంకా ఎదిగాడు. ఎదిగేటప్పటికి ఎలీషా గారు మాట్లాడుతూ అంటారు కదా, అమ్మా ఈ దేశంలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. 7 సంవత్సరాలు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, పిల్లల్ని గర్భఫలాలను కూడా చంపుకొని తినే రోజులు వస్తాయి 7 సంవత్సరాల్లో. తినడానికి ఒక్క గింజ కూడా దొరకదు ఎవరికి, తాగడానికి ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకవు. అలాంటి పరిస్థితులు 7 సంవత్సరాలు చుట్టైపోతున్నాయి. కాబట్టి నీ పిల్లల్ని తీసుకొని, నీ భర్తను తీసుకొని, నీ కుటుంబాన్ని తీసుకొని, నీ ఇంటి వారందరినీ తీసుకొని నువ్వెక్కడైతే ఉండడానికి వీలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపో అని మాట్లాడాడు. దైవజనుడు మాట నమ్మింది. ఎందుకంటే అప్పటికి ఎన్నో చూసింది, చనిపోయిన బిడ్డను కూడా బతికించడం చూసింది. దైవజనుడు మాట నమ్మి వెంటనే వారందరినీ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు అయిపోతూ ఉంది అనగా, కరువంతా తీరిపోతుంది అనగా, వెంటనే ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న ఒక రాజు ఉన్నాడు, యెహోరాము. ఆ రాజు గెహాజీని పిలిచి, గెహాజీ నాకేమీ తోచట్లేదు, కానీ ఈరోజు మీ దైవజనుడు ఉన్నాడే ఎలీషా గారు, ఆయన చేసిన పనులన్నీ నాకు చెప్తూ ఉండు, నేను వింటా ఉంటాను అన్నాడు ఆయన. అనగానే సరే అండి అని గెహాజీ గారు చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా, మా ఎలీషా అనేటటువంటి మా గురువు గారు ఒకానొక టైంలో షునేము పట్టణానికి చెందినటువంటి ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే ఆవిడ కొరకు ప్రార్థన చేశాడు మా గురువు గారు. ప్రార్థన చేయగా బిడ్డ పుట్టాడు. తర్వాత ఆ బిడ్డ కొన్ని పరిస్థితుల వల్ల చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ స్త్రీ మరలా మా దైవజనుడి పాదాలు పట్టుకొని గోజాడినప్పుడు మరలా ఆ బిడ్డ, చనిపోయిన బిడ్డను కూడా ఎలీషా గారు బ్రతికించి మరలా ఆ బిడ్డ చేతిలో పెట్టారయ్యా అని చెప్పగానే వెంటనే ఆశ్చర్యపోయి ఉంటాడు రాజు. నిజంగా చనిపోయిన బిడ్డను కూడా బతికిచ్చాడా అనగానే వెంటనే ఈ స్త్రీ అప్పుడే వస్తుంది 7 ఏళ్ల తర్వాత ఊర్లోకి. రాగానే వెంటనే గెహాజీ రాజుతో అంటాడు కదా, అయ్యా నేను ఇప్పటి వరకు ఏ స్త్రీ గురించి అయితే చెప్పానో ఆ స్త్రీ వచ్చేసింది చూడండి అనగానే వెంటనే దిగ్గులు లేచాడు ఆయన. లేవగానే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చివరిగా ఇదే రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటి గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఈ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. చాలు. ఆ స్త్రీని చూడగానే అడిగాడు, అయ్యా ఇదిగో గెహాజీ, ఈవిడేనా నువ్వు చెప్పిన స్త్రీ అనగానే అవునండి ఈవిడే అని చెప్పాడు. రాజు ఆవిడనే అడిగాడు, అమ్మా నీ బిడ్డను నిజంగానే ఎలీషా గారు బతికిచ్చాడా అనగానే బ్రతికిచ్చాడని అని చెప్పింది. చెప్పిన తరువాత ఎందుకు వచ్చింది అన్ని సంవత్సరాలకి ఆవిడ అంటే, 7 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్త్రీ ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత మరలా తిరిగి రాగానే ఆమె ఇల్లు ఆమెకంటూ లేకుండా పోయింది, ఆమె పొలం ఆమెకు లేకుండా పోయింది. పంట ఎవరో పండించుకుంటున్నారు, ఎవరో తింటున్నారు, ఇంట్లో ఎవరో ఉంటున్నారు. వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఆస్తిపాస్తులన్నీ ఎవరెవరో తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఆస్తిపాస్తుల విషయమై రాజు దగ్గర మనవి చేయడానికి అడుగు పెట్టింది ఆవిడ. అడుగు పెట్టగానే అప్పటికే గెహాజీ గారు ఈ వార్తలన్నీ చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉండగానే, అమ్మా నిజంగానే జరిగింది ఇదంతంటే, నా జీవితంలో నిజంగా దేవుడు అన్ని కార్యాలు చేశాడని చెప్పగానే ఒక అధిపతిని పిలిపించాడు. అధిపతిని పిలిపించి, ఇదిగో ఈమె పక్షాన నువ్వు వాదించి
ఈవిడ పక్షాన నువ్వు నిలవబడి ఆమెకు రావాల్సిన పంట యావత్తును ఆమెకి ఇప్పించు, ఆవిడ భూమి అంతటిని ఆవిడకి ఇప్పించు, ఆవిడ ఇల్లు మొత్తం ఆవిడకి వచ్చేలా చెయ్యి, ఆవిడ పోగొట్టుకున్నదంతా కూడా మరలా ఆవిడకి తిరిగి వచ్చేలా చెయ్యని రాజే ఒక ఆజ్ఞిచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత అవన్నీ ఆవిడకి తిరిగి వస్తాయి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ మాటను బట్టి? దేవుని సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాడు దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోడని ప్రభువారు సెలవిచ్చారే, మరి సేవకుడు కొరకు ఇంటిని కట్టించి, గదిని కట్టించి, అందులో మంచాన్ని ఉంచి, బల్లను సిద్ధం చేసి, పీటను సిద్ధం చేసి, స్తంభాన్ని సిద్ధం చేసి సేవకుడు ఇంటికి వస్తున్నాడంటే గడగడ వణికిపోతూ ఆతిథ్యం చేసినటువంటి స్త్రీని దేవుడు ఎలా విడిచిపెడతాడు? దేశంలో అందరూ కరువు కాటకాల మధ్య బతుకుతూ పిల్లలను కూడా చంపుకొని తినే రోజులు వచ్చేసి ఏం చేయాలో తెలియక పావురపు రెట్టను కూడా కొనుక్కొని అమ్ముకొని తింటారు. గాడిద తలను కొనుక్కొని ఆ ముక్కల్ని మరలా వాటాలు వేసుకొని ఏదో ఒకటి వండుకొని కడుపు నింపుకుంటే చాలనే పరిస్థితుల మధ్య పోగొట్టుకున్న ఆస్తిపాస్తులన్నీ తిరిగి దేవుడిచ్చాడు అంటే ఏమర్థం కావాలి మనకు? మనం ఎదుటివాడికి ఒక మేలు చేస్తే ఆ మేలు తిరిగి తిరిగి మన దాకే వస్తుంది, ఎక్కడికి పోదు. అదేవిధంగా ఎదుటివాడికి మనకు కీడు చేస్తే, ఎదుటివాడి పతనానికి మనం కారణమవుతే, ఎదుటివాడి జీవితం నాశనం చేయడానికి మనం సిద్ధపడితే ఏదో ఒకరోజు ఆ కీడంతా కూడా మన మీదకి ఖచ్చితంగా వస్తుంది. మర్చిపోకండి. ఎదుటివాడికి నువ్వేది చేస్తావో దేవుడు అదే తిరిగి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. సునేమీరాలను చూడండి, సేవకుడికి ఏది చేయాలో అవన్నీ చేసింది. ఆపత్కాలమందు చేసినవన్నీ ఆవిడ్ని ఆదుకున్నాయి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం ఏదైనా పాపం చేసామంటే, తప్పు చేసామంటే, మనం చేసే ప్రతి తప్పు వడ్డీ లాంటిదే. ఎప్పటికప్పుడు వడ్డీ కడుతూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ పనిష్మెంట్ అనుభవిస్తూనే ఉండాలి. కానీ మనం ఎదుటివాడికి ఏదైనా మేలు చేసామంటే ఆ మేలు ఎప్పటికప్పుడు డిబ్బీలో దాచుకున్న డబ్బు లాంటిది. మనం కష్టంలో ఉంటే అదే డబ్బు మనల్ని ఆదుకుంటుంది. మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అదే మనల్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు సునేమీరాల పరిస్థితి కూడా అంతే. సేవుడికి ఎంత చేసిందో ఆపత్కాలంలో అంత తిరిగి పొందుకుంది. దేవుడు ఎవరిని మర్చిపోడు ప్రియులారా. బహుశా అనుకొని ఉంటారు అందరూ, ఏంటి ఈవిడ ఉన్నదంతా సేవకుల మీద లేక దేవుని పని కొరకు ఇంత ఖర్చు పెడుతుంది, ఎందుకు ఈవిడికి ఇంత బాధ అనుకుని ఉంటాడు. కానీ ఆవిడ చూడండి, చివరి దశకు వచ్చేటప్పటికి బిడ్డను చక్కగా పెంచుకుంది, అన్నీ సంపాదించుకుంది, పోగొట్టుకుని అన్నీ తెచ్చుకొని మరలా తన కుటుంబంలో, మరలా తన ఊరిలో, మరలా తన స్వజనుల మధ్య కాపురం చేయడానికి సిద్ధపడిన మంచి స్థితిలో ఉంది ఆవిడ. మీరు ఎప్పుడు అదే అనుకోవాలి. మనం ఎదుటివారికి ఏదన్నా చేస్తున్నాము అంటే ఇది ఖచ్చితంగా మనకు వస్తుంది అనుకోండి, అది మంచి అయినా చెడైనా, అప్పుడు ఏది చేయాలో ఒక క్రైస్తవుడిగా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. స్త్రీలుగా మనం ఏం చేయలేము అనుకుంటాం, కానీ కుటుంబాలు బాగుండాలంటే అది మన చేతుల్లో పనే. మనం ఎంత బాగా చూసుకుంటే కుటుంబాలు అంత బాగుంటాయి. మన భర్తకి ఎంత గౌరవాన్ని ఇస్తే మనకు అంత గౌరవం తెచ్చిపెడతాయి. మనం ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ప్రేమ తిరిగి మనకి ఇస్తారు. దేవుని పనిలో ఎంత మనం ముందుకు వెళితే కుటుంబం అంత గొప్పగా నిలబడుతుంది. కాబట్టి ఒక స్త్రీగా సునేమురాలను చూస్తూ, పేరు రాయబడకపోయినా ఆమెను జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు పేర్లు కలిగిన బ్రతుకుతున్న మనం కూడా మన పేరు ఇంకొకళ్ళు చెప్పుకునేంత స్థితిలో ఎదగడానికి సిద్ధపడదాము. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నత వినమకన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన పేరు రాయబడకపోయినప్పటికీ ఒక స్త్రీని గురించి మేము ధ్యానించడానికి తండ్రి మీ పాదాల చెంత చేరినప్పుడు మీరు మాకు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. తండ్రి, మీ పనిలో ఉన్న వారికి నాయన కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పటికీ మా ప్రతిఫలాన్ని మేము పొందుకుంటాము అని వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా చరిత్రలో నిజంగానే తండ్రి మీ కొరకు పాటుపడినటువంటి స్త్రీకి తన జీవితంలో మరలా మీరు తిరిగి ఏమిచ్చారో మేము ధ్యానించాము. మా జీవితాలలో నాయన సేవకునికి కానివ్వండి, తోటి సహోదరునికి కానివ్వండి, ఎదుటివారికి మేలు చేసే మనస్తత్వాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ ద్వారా ఆ మేలులు మేము పొందుకోవడానికి మీ కృపను మాకు చూపించండి. స్త్రీలుగా నాయన బలహీన ఘటాలుగా పిలువబడుతూ ఉన్నప్పటికీ తండ్రి మాలో ఉన్న బలాన్ని గుర్తించి తండ్రి మా కుటుంబాలను బలంగా కట్టుకునే మనస్సులను మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలోనూ నాయన
మీరు నడిపించే విధంగా నడుచుకోవడానికి మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి. పరిస్థితులను బట్టి నాయన జ్ఞానము కలిగిన వారుగా మీ కొరకు నిలవబడడానికి మీ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనూ తండ్రి మీ కొరకు ఏదో చేయాలి అనే ఒక ఆలోచనను, క్రియారూపకాన్ని దాల్చడానికి మంచి పరిస్థితిని కలిగించమని కోరుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములండి.